మనకున్నటువంటి పరిమితి ఏమిటంటే మనసుకి జవం ఉన్నా శరీరానికి వేగం లేదు. మనం అంత వేగంగా వెళ్ళాం. అది ఈశ్వరుడు ఆ పాటి నియతి పెట్టాడు కాబట్టి ఇంకా లోకాలు బతికున్నాయి. వీడికి వెళ్ళిపోవడం కూడా వచ్చేస్తే ఇంకా ఎంత అసాధ్యమైన పనులు చేసేస్తాడు. వెళ్ళలేడు శారీరకంగా, మనస్సుతోనే వెడుతూ ఉంటాడు కాబట్టి పడు ఉంటాడు. అలాగా హనుమ అలా కాదు. మనోజవం మరుతతుల్య వేగం. ఈ రెండు, వాయువు ఎంత వేగంగా వెడుతుందో ఆయన అంత వేగంగా వెళ్ళిపోతారు. మనసో వాయువు కన్నా 1,000,000 రెట్లు వేగంగా జవంతో ఉంటుంది. అప్పుడు ప్రమాదకరం కాదు, చాలా ప్రమాదకరం. కానీ హనుమ మహాత్ముడు ఎందుకయ్యారో తెలుసా అండి? ఆయన జీవితం మొత్తం మీద కామస్పర్శ లేదు, తన కొరకు అన్న కోరిక లేదు అసలు ఆయన జీవితం. నా కొరకు అని ఆయన ఆలోచించుకున్నటువంటి క్షణం హనుమ జీవితం మొత్తం మీద లేదు. అటువంటి ప్రాణి సృష్టిలో లేరు. తన కొరకు అని ఆలోచించని వాడు ఎవ్వరూ లేరు. తన కొరకు అని ఆలోచించిన క్షణం హనుమకు లేదు. అందుకే వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మాట అంటారు, రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి. రాముడి కోసం వానరుల కోసం శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్ని గడిచి వెళ్ళారు తప్ప నా కొరకు అన్నది లేదు. మీరు నన్ను ఒక ప్రశ్న ఇచ్చు, అటువంటప్పుడు ఆయన సువర్చలని కళ్యాణం చేసుకున్నారు కదండి, మరి వివాహం ఎందుకు జరిగింది అని. సువర్చల ఒక కోరిక కోరింది, కామము లేనటువంటి మనసు ఉన్న పురుషుడు దొరికితే నేను ఆయనకి భార్యాస్థానంలో కూర్చుని యజ్ఞాధికారం ఇస్తానంది. భార్య పక్కన ఉంటే తప్ప యజ్ఞం చేయకూడదు. భార్యాహీనునకు యజ్ఞం చేసే అధికారం లేదు. భార్య ఇంటి పట్టున ఉండిపోయినా రవికెల బట్ట బొడ్డులో పెట్టుకుని పురుషుడు యజ్ఞం చేయొచ్చు. భార్య శరీరంతో లేదనుకోండి, ఇక ఆయన తన కడుపున పుట్టిన కూతుర్ని కూడా కన్యాదానం చేయకూడదు. అందుకే ఒక భక్తి తత్పరుడు భార్య చనిపోతే నేను చెయ్యవలసిన పుణ్యాన్ని ఎత్తుకుపోయావే అని ఏడిచాడు. ఎందుకంటే ఇక ఆయన చేయడానికి అధికారం లేదు ఆయనకి. భార్యాస్థానం అంత గొప్పది. అందుకే ధర్మపత్ని, నేను మీతో మనవి చేశాను కదూ, అన్నీ ధర్మ సంబంధమే, భోగ సంబంధమే ఉండదు సనాతన ధర్మంలో. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ కామస్పర్శ లేనివారు కాబట్టి సువర్చల ఆయనని వివాహం చేసుకుని ఆయనకి యజ్ఞాధికారం ఇచ్చింది గృహస్థుగా. అందుకే వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటారు, కానీ ఇద్దరికీ సంసారం ఉండదు. రామకృష్ణ పరమహంస శారదాదేవి ఎటువంటి సంసారమో హనుమ సువర్చల అటువంటి సంసారం. అంతటి మహానుభావుడు, తన జీవిత చిరంజీవి ఇప్పటికీ ఉన్నారు. కానీ నా కొరకు అని ఒక క్షణం, ఇంత బలం ఉన్నవారు, ఇంత వేగం ఉన్నవారు తాను ఆలోచించుకున్నది లేదు. పోనీ చేసుకున్నది అంతకన్నా లేదు. పైగా ఏది చేయనివ్వండి ఆయనలా చేసేవాడు ఉండడం. ఏదైనా సరే లోకంలో కేవలంగా నేను చెప్తున్నది ఏదో సముద్ర మథనం చేయడమో, రాక్షస సంహారం చేయడమో, సంజీవని పర్వతం తీసుకురావడమో అటువంటివి కావు. అసలు మీరు హనుమలా చదువు నేర్చుకోవడం అన్నదాన్ని ఊహించలేరు. ఎందుకో తెలుసా అండి? చదువు నేర్చుకునేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. గురువుగారు ఎత్తు మీద కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి, అంతకన్నా తక్కువ స్థానంలో కూర్చోవాలి. గురువుగారితో సమానంగా ఎన్నడూ కూర్చోకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా గురువుగారు కుర్చీలో కూర్చునుండగా తాను కూడా కుర్చీలో కూర్చోవలసి వస్తే పంక్తి దాటిపోవాలి. దాటిపోయి వేరు పంక్తిలో కుర్చీలో ఉండాలి తప్ప గురువుగారు కూర్చునుండగా పక్కన శిష్యుడు కుర్చీలో కూర్చుని ఎప్పుడూ ఉండకూడదు. ఇప్పటికీ నేను వాళ్ళ వినయానికి చెప్తున్నాను, నాకు సంప్రదాయ శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎంత మర్యాద అంటే పొరపాటున కూడా ఎన్నడూ నేను కూర్చుని ఉండగా నాతో సమానంగా వాళ్ళు కూర్చోరు. ఒకవేళ నేను ఎప్పుడైనా కింద ఏ ఆసనం మీదో కూర్చుని ఉంటే, ఇలాంటి పరదా మీద ఏ కారణం చేతనైనా కూర్చుని ఉండగా వాళ్ళు వస్తే కూర్చోండి అంటే వాళ్ళు నిలబడతారు. ఎందుకంటే ఇంకంతకన్నా కింద కూర్చోవడానికి లేదు కాబట్టి తప్ప కూర్చోరు. నేను పరమేశ్వరానుగ్రహం చేత మా గురువుగారి సముఖంలో ఎన్నడూ మా గురువుగారితో సమానంగా కానీ గురువుగారి కన్నా ఎత్తులో కానీ నా జన్మలో ఎప్పుడూ నేను కూర్చోలేదు. గురువు అంటే గురువే, గురువు మహానుభావుడు, గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడం. అందుకే మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు అంటాడు, గురువుగారు బాణం వేస్తేనే వేస్తాను, లేకపోతే బాణం వెయ్యను.
ఎంతసేపు యుద్ధం చేసినా నా కుడి చేతి పక్కనే గురువుగారు ఉండాలి తప్ప ఎప్పుడూ గురువుగారి రథం నా ఎడం పక్కకి రాకూడదు. అంటే ప్రదక్షిణ పురస్సరంగానే పెడతాడు. ప్రదక్షిణము అంటే మీరు ఎట్నుంచి ఎటొచ్చినా మీరు దేనికి గౌరవం చెప్తున్నారో అది మీ కుడి భుజం వైపుకి ఉంచితే ప్రదక్షిణం అని. అంటే అత్యంత పూజనీయము అని చెప్తున్నారని గుర్తు. అంతేగాని గుడికి ప్రదక్షిణం చేస్తూ సెల్ మాట్లాడి గుడికి ప్రదక్షిణం చేస్తూ పక్కవాడితో మాట్లాడితే ఇంకేం గౌరవం, బూడిదే. ప్రదక్షిణం అంటే అత్యంత గౌరవనీయము. కాబట్టి మౌనంగా తిరుగుతాడు. కుడి చేతి పక్కకి గుడి ఉంటుంది, తాను చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చుట్టూ తిరిగినా ఎడం పక్కకి రాదు గుడి. అలా ఉంచి తిరిగితే ప్రదక్షిణం చేశాడంటారు. అందుకే పెద్దలు కనబడితే ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. సరే, ఆ కారణం చేత అంతటి మర్యాద, అంతటి గౌరవంతో కూడుకున్నటువంటి వ్యవస్థ కలిగినటువంటిది. సూర్యభగవానుడు స్వామి హనుమకి గురువు. హనుమకి సూర్యుడు గురువైతే సూర్యుడికి సమానంగా నిలబడి వినకూడదు, సూర్యుడికి ఎదురు నిలబడి వినకూడదు, సూర్యుడికి పృష్ఠభాగం చూపించి వినకూడదు, సూర్యుడితో సమానంగా వినకూడదు. సూర్యుడు కూర్చుని పాఠం చెప్పడం, వెడుతున్న కొద్దీ తేజస్సు పుంజుకుంటాడు. మధ్యాహ్నం అయితే పక్కన నిలబడలేరు. ఇక మధ్యందిన మార్తాండ బింబం అంటారు. అంత వేగంగా వెడుతూ మాట్లాడితే మాట స్పష్టంగా మీకు వినపడదు. అటువంటి సూర్యభగవానుడు నిరాధారమైన ఆకాశంలో ఏకచక్ర రథం మీద వెళ్ళిపోతుంటే ఆయన ముందుకి ప్రయాణం చేస్తే గురువుగారికి పృష్ఠభాగం కనపడకూడదు. కాబట్టి గురువుగారి ముందుకి తాను నిలబడి గురువు కన్నా కిందకుండి వెనక్కి అడుగులు వేస్తూ సూర్యుడి రథంతో పాటుగా భూమండలానికి ప్రదక్షిణం చేస్తూ గురువు దగ్గర నవ వ్యాకరణములు నేర్చుకున్నారు. అది హనుమంటే. ఆయన వినయం అంటే, ఆయన చదువుకోవడం అంటే అలా ఉంటుంది. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్పానంతే. ఇప్పుడు నేను హనుమద్వైభవం అన్న ప్రసంగంలోకి వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు చెప్పండి, ఆయన కన్నా మహాత్ముడు ఎవరుంటారు? ఇంత వేగము శరీరానికి, అంత జవము మనసుకి ఉండి తన జీవితం మొత్తం మీద ఒక్క క్షణం తన కొరకు అని ఆలోచించని వాడా మహాత్ముడు? ఏ కించిత్ విభూతున్నా దాన్ని అడ్డు పెట్టుకుని ఎలా తను గొప్పవాడని ఆలోచించుకున్నవాడా మహాత్ముడు? ఆయన మహాత్ముడు. అటువంటి మహాపురుష జననము ఆ కొండ మీద జరిగింది. అందుకే ఆ కొండ యుగాలు మారిపోయినా శక్తివంతమే. తస్మాత్ అంజనశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. ఆ కారణం చేత ఆ కొండ అంజనాద్రి అని త్రేతాయుగంలో పేరు పొందింది. అదే కొండ ద్వాపరయుగం వచ్చేసరికి శేషశైలము అని పేరు పొందింది. కారణమేమి? వైకుంఠం తూర్పు ద్వారం దగ్గర జయ విజయులు ఉంటారు కాపలాగా. ఆ జయ విజయులు శాపవిషాత్ భూమి మీద నిర్మించి ఉన్నారు. ద్వాపరయుగం నడుస్తోందిగా, అందుకని వాళ్ళు రాక్షసాంశలో ఉన్నారు. అప్పటి వరకు తూర్పు ద్వారం దగ్గర కావలిగా ఉండడం కోసమని శేషుణ్ణి నియమించారు విష్ణు భగవానుడు. శేషుడు చాలా చమత్కారమైనటువంటి ధోరణి. ఆయన అంతటి భక్తి తత్పరుడు లేడు. ఆయనకి పొటమరించేటటువంటి అహంకారం కూడా అంత విచిత్రంగానూ ఉంటుంది. స్థానబలాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు శేషుడు. మీరు ఎప్పుడైనా పురాణ పరిశీలన చేయండి. శేషుడు మహాపురుషుడు, మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, నమస్కార యోగ్యుడు. నేను ఆయన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదని మీరు గుర్తించాలి. కానీ స్థానబలాన్ని వాడుకుని మాట్లాడడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అప్పుడప్పుడు ఆయన వ్యక్తిత్వంలో ఉన్న కించిత్ దోషం శేషుడికి అది. అందుకే ఒక మాట చెప్తుంటారు పెద్దలు. ఆయన సభామంటపానికి వెళ్ళి గరుత్మంతుడిని తీసుకురా అంటే వెళ్ళాడు. ఎందుకంటే తాను పాము, ఆయన గరుత్మంతుడు. ఆయన శయన మందిరంలో ఉన్నాడనుకోండి, శ్రీ మహావిష్ణువు పడుకుంటారు ఆయన మీద. అక్కడికి గరుత్మంతుడు వచ్చాడనుకోండి ఏదో పని మీద, హలో గరుడా ఎలా ఉన్నావు అంటే శ్రీ మహావిష్ణువు పడుకునే పడక భయం లేదు. ఇప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఇది శేషుని యందు ఆరోపించి చూపించడం తప్ప మీరు చూడండి, చాలామంది యందు ఇదే దోషం మీకు కనపడుతుంది. అసలు ఆయన ఎవరుంటాడో ఆయన చాలా నిరాడంబరుడు, ఆయన చాలా వినయశీలి. ఆయన కొడుక్కి, ఆయన అక్క చెల్లెళ్ళకి, ఆయన అన్నదమ్ములకి, లేకపోతే ఆయన భార్యకి, ఆయన బిడ్డలకి, వాళ్ళకి చాలా టెక్కు ఉంటుంది. ఎందుకంటే మా అన్నయ్యో, మా తమ్ముడో, మా అక్కో, మా చెల్లో, మా నాన్నగారో, మా పినతండ్రో వరస పెట్టి ఆయనంత గొప్పవాడు. ఆయనకి లేదు టెక్కు, వీళ్ళకి టెక్కు. ఎందుకది? ఏం నేర్చుకున్నావు?
అది అనుబంధాల్ని కలుపుకుని దేహ సంబంధాల్ని కలుపుకున్నటువంటి మిడిసిపాటు. స్థానబలాన్ని సంబంధంతో దేహ సంబంధంతో కలుపుకుని ఆత్మోన్నతిని పొందలేక జారిపోతూ ఉంటారు. దక్షుడు అలాగే జారిపోయాడు. నేను శివుడికి మామగారిని నాకు నమస్కారం చేయకపోవడం ఏమిటని లేనిపోనల్లరి చేశాడు. ఉన్న తలకాయ తెగిపోయి గొర్రె తలకాయ వచ్చింది. శేషుడు తూర్పు ద్వారానికి కావలిగా ఉన్నాడు. ఆయనకి చాలా సంతోషం. నేను ఎప్పుడు అంతఃపురంలో ఉంటాను. ఆయనకు ఉన్నటువంటి చాలా పెద్ద అతిశయానికి కారణాల్లో ఒకటి, నేను అంతఃపురంలో అంటే ఇప్పుడు ఏదో బయట గది దాకా వెళ్ళి మాట్లాడగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వీధిలోనే నిలబడి తలుపు కొడితే తలుపు కొట్టడం అన్నది అసలు వైదికంగా మర్యాద కాదు. తలుపు కొట్టకూడదు. తలుపు కొట్టాడు అంటే వాడికి వైదిక మర్యాద తెలియనివాడు అని గుర్తు. తలుపు కొట్టి ఎప్పుడూ పిలవరు. తలుపు చప్పుడు చేశారు అంటే వచ్చిన వాడికి వైదిక మర్యాద తెలియనివాడు అని గుర్తు. తలుపు చప్పుడు చెయ్యనే కూడదు. ఎప్పుడు మీరు ఇంటికి వచ్చారు, ఎవరింటికన్నా వెళ్ళారు అంటే మీరు తలుపు కొట్టారనుకోండి, తలుపు కొడితే తలుపు తీయవలసి వస్తే ఒక స్థాయిలో ఉంచి మాట్లాడవచ్చు అని నిర్ణయం తప్పించి వారికి వైదిక మర్యాద తెలుసున్నవారు కారు అని గుర్తు. మరి అలా ఏం చేయాలండి అంటే పేరు పెట్టి పిలవాలంతే. ఎప్పటి వరకు పిలిచి పలికే వరకు, పలకకపోతే వెళ్ళిపోవాలంతే. అదేంటండి అలా మాట్లాడతారేంటండి మీరు అంటారేమో. ఆయన ఏదో వ్యవహారంలో ఉన్నాడని గుర్తు. ఆయన పూజ చేసుకుంటున్నాడు. ఆయన మధ్యలో ఓయ్ అని అరవకూడదు కాబట్టి ఆయన పలకడు. వినపడినా పలకలేదు. 3 మాటలు పిలు, ఆయన పలకలేదు, మళ్ళీ రా వెళ్ళిపో. అక్కడ ఎవరైనా ఉంటే చెప్పి వెళ్ళిపోద్ది. అంతే మర్యాద. అంతేగాని తలుపుని కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదు ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చెప్తే ఉపన్యాసం ఎప్పుడు చెప్పను. అందుకని కనుక శేషుడు తూర్పు ద్వారం దగ్గర వాకిలి కాపలాదారుగా ఉండి పెద్ద స్వర్ణదండం ఒకటి చేతిలో పట్టుకున్నాడు నిగ్రహించడానికి. ముఖ్య ప్రాణుడు వచ్చాడు. మన వైపు ఆంధ్రదేశంలో ఈ మాట ఎక్కువగా వాడంగానే మీరు కన్నడ దేశంలో దేవాలయాలకు వెడితే ముఖ్య ప్రాణ దేవాలయము అని రాసి ఉంటుంది తెలుగులో. ఈడు ముఖ్య ప్రాణుడేమిటి ముఖ్య ప్రాణుడేమిటి అనుకుంటాం. ఉడిపి క్షేత్రానికి మీరు వెడితే ముఖ్య ప్రాణ దేవాలయము అని ఉంటుంది. ముఖ్య ప్రాణుడు అంటే వాయువు. వాయువే కదండి. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు వాల్మీకి మహర్షి. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కదా శృతి. వాయువే పరబ్రహ్మము. అటువంటి వాయువు ముఖ్య ప్రాణుడు. ఆయన ఉంటే ఉన్నట్లు భవతి, ఆయన లేకపోతే వెళ్ళిపోయినట్టు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. కనుక వాయువు గబగబా వచ్చాడు. ఆయన ఏదో చాలా ముఖ్యమైన పని ఉంటేనే వస్తుంటాడు. వచ్చి ఆయన గబగబా లోపలికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే శేషుడు కర్రడ్డు పెట్టాడు. ఎక్కడికి వెడుతున్నావు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నన్ను అడిగి వెళ్ళొద్దా, నన్ను అడగాలి కదా. అడగకుండా వెళ్ళిపోతున్నాడంటే ఆయన ఎంత ముఖ్యమైన పని మీద వెళ్ళడానికి తగినటువంటి అధికారం ఉన్నవాడన్నది ఆలోచించలేదు. ఉత్తినే పెడతాడా, ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మాత్రమే పెడతాడా అన్నది ఆలోచించలేదు. నన్ను అడగలేదు అనేటప్పటికీ అహంకారం ఎక్కడో పొటమరించిందని గుర్తు. నా అంతవాణ్ణి అన్నాడంటే ఏదో ఒక విభూతి అన్నమాట. ఆలోచించుకున్నాడు, నేను ఈ కారణం చేత గొప్పవాణ్ణి. కర్రడ్డు పెడితే ఆయన ఆగాడు. ఎందుకు అడ్డు పెట్టావని అడిగాడు. నా అనుమతి లేకుండా లోపలికి ఎలా ప్రవేశిస్తావు, నన్ను అడిగి లోపలికి వెళ్ళక్కర్లేదా, నేను చాలా ముఖ్యమైన పని మీద పెడుతున్నాను, శ్రీ మహావిష్ణువుతో మాట్లాడవలసిన పని ఉంది, నన్ను అడ్డు పెడతావేమిటి. ఎవరిని ఆపాలో ఎవరిని ఆపకూడదో తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే ఏమవుతుందో తెలుసా, నువ్వు కాదు పాడైపోయేది, లోపల ఉన్నవాడు పాడైపోతాడు. నిజమే. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా అండి, వాయువు కాదు. భాగవతంలో శ్రీ మహావిష్ణువు చెప్పారు, తన శరీరంలోనే పుడుతుంది కుష్ఠవ్యాధి. పుట్టిన కుష్ఠవ్యాధి అబ్బాయి ఎంత బాగుందో, నాకే పుట్టింది, తెల్లటి మచ్చలవి ఎంత బాగున్నాయో అనుకుంటే వేళ్ళు కాళ్ళు ఊడిపోతాయి. తన శరీరంలోనే పుట్టిన కుష్ఠవ్యాధి తన శరీరాన్నే ముక్కలుగా ఊడగొట్టినట్టు తన దగ్గర పనిచేసేటటువంటి సేవకులు తన మర్యాద పోయేటట్టు ప్రవర్తించి బయట వచ్చినటువంటి మహాత్ముల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా నిగ్రహిస్తే లోపల ఉన్న వాళ్ళ మర్యాద పోతుంది, శాపం హక్కు వాళ్ళకి తగులుతుంది, వాళ్ళకి వెళ్ళి ఇబ్బంది వస్తుంది. కాబట్టి గతంలో జయ విజయులు ఏం పొందారో నీకు అర్థం కాలేదా. ఆ స్థానం అందుకు ఖాళీ అయితేనే నువ్వు వచ్చావు. ఇప్పుడు నువ్వు కూడా అదే బాటలో ఉన్నావా.
నేను లోపలికి వెళ్ళకూడదా అన్నాడు ఆయన. అంటే వెంటనే శేషుడు అన్నాడు, నేనెవరో